ఇక్కడ రాయబడింది. అయితే చూడండి, ఈమె యొక్క నడుము పై భాగంలో ఉన్నటువంటి నరం నొక్కబడింది. ఆ నరం నొక్కబడిందని డాక్టర్ గారు చెప్పారా లేదా మీకు? మైక్ తీసుకోండి, నేను చెప్తాను. చెకప్ చేయిస్తే మీకు అర్థమవుతుంది. పట్టుకోండి, మైక్ దగ్గర తీసుకోండి. అయితే ఈమె యొక్క వెన్నెముకలో నరం అనేది నొక్కబడింది. కాబట్టి వీపు భాగం నుండి కాళ్ళ వరకు బాగా నొప్పి అనేది వేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? దాంతోపాటు మందులు వేసుకున్న ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి సమస్య అనేది తగ్గడం లేదు. అయితే ఈ చేతబడి అనేది సంవత్సరం క్రితమే జరిగింది. దీని ప్రభావం 6 నెలల నుంచి ఎక్కువగా ఉంది. చేతబడి ప్రభావం ఉంది కాబట్టి టెన్షన్ పడకండి, చింతించకండి. మాతారాణి జపాన్ని జపిస్తూ ఉండండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అయితే చూడండి, మీకు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, జలుబు ఎక్కువగా ఉంటుంది. అంతేనా? అయితే ఒకసారి మంత్రించాక దాని ప్రభావం తగ్గిపోతుంది. అయితే మీకు రోగాలు వచ్చే విధంగా చేతబడి చేశారు. అయితే మీ వెన్నెముక సమస్య అవన్నీ కూడా తగ్గిపోతాయి, చింతించకండి. సరేనా? ఇది చేతబడి యొక్క ప్రభావం ఉంది. బొమ్మను తయారు చేయడం జరిగింది. అయితే ఈయనకి దెబ్బ కూడా తగలేదు, ఎక్కడ పడలేదు కూడా. అయినప్పటికీ నరం నొక్కబడింది మరియు శరీరంలో నడుము కింద భాగం అనేది సరిగా పనిచేయడం లేదు. కాబట్టి చలనం సరిగా లేదు. అంతేనా? గురుగారు, మీరు జరిగిందంతా నిజమే చెప్తున్నారు గురుగారు. నిజమేనండి.